హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఫలితాలు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారో, వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. రేపే ఫలితాలనేటివి రాబోతున్నాయి. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. 12 మినిట్స్ బ్యాక్ అయితే ట్వీట్ చేశారనమాట. ఏప్రిల్ 15థ్ రోజున ఉదయము 10:30కైతే రిజల్ట్స్ అనేటివి ఇస్తామని చెప్పారు. ఇది నిజమా కాదనేది నేను మీకు షేర్ చేస్తాను. అఫీషియల్‌గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే ఇక్కడ ట్వీట్ చేయడం జరిగిందనమాట. ఈ రిజల్ట్స్‌ని ఎలా చెక్ జేసుకోవాలో గూడా చెప్పారు. ప్రాసెస్ గూడా నేను మీకు చెప్తాను. మీరేం జేస్తారంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ కూడా చెప్పండి రేపేరా రిజల్ట్స్, రేపే రిజల్ట్స్ మనకి అని చెప్పండి. అదేవిధంగా ఈ రిజల్ట్స్ అనేటివి లైవ్‌లోకొచ్చినప్పుడు నేను వీడియో అనేది చేస్తాను ఎలా చెక్ జేసుకోవాలనేది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్దాము. ముందుగా నారా లోకేష్ గారు ట్వీట్ చేసినటువంటి ఆ యొక్క ట్వీట్‌నయితే నేను మీకిక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. మీకు గూడా ఎక్స్ అకౌంట్ గనుక ఉండినట్లయితే నారా లోకేష్ గారినైతే సెర్చ్ చేసి మీరు చూడవచ్చనమాట. 12 మినిట్స్ బ్యాక్ ఈ వీడియోకి ముందు 12 మినిట్స్ బ్యాక్ అయితే నారా లోకేష్ గారైతే ట్వీట్ చేశారనమాట. ద వెయిట్ ఎండ్స్ టుమారో. ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐపీఈ 2026 రిజల్ట్స్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ విల్ బీ ఔట్ ఆన్ ఏప్రిల్ 15th ఫ్రమ్ 10:31 AM ఆన్వర్డ్స్ అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్‌గా ట్వీట్ చేశారండి. ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వారు రేపటి రోజున బయటపడబోతున్నారు అని చెప్పి ఇక్కడ మనకు ట్వీట్ చేశారనమాట. చెక్ ఇన్‌స్టాంట్‌లీ అట్ రిజల్ట్స్ bie.ap.gov.in ఆర్ స్కిప్ ద క్విక్స్. జస్ట్ సెండ్ ఏ హాయ్ టు మన్మిత్ర ఆన్ వాట్సాప్ అండ్ షో మోర్ అని చెప్పి ఇక్కడ మనకు ఈ ట్వీట్ అయితే చూపిస్తుందనమాట. ఇక్కడేంటంటే రిజల్ట్స్ bie.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా మేము రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేస్తాము. అందులో నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు మనమిత్ర వాట్సాప్ నెంబర్ అయితే ఉంది కదా! ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ నెంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినా గానీ మీకు సేవను ఎంచుకోండి అని చెప్పి వస్తాయన్నమాట. అందులో విద్యా సేవలు అనే ఆప్షన్‌ని ఎంచుకొని ఇంటర్మీడియేట్ ఫలితాలు అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చనమాట. అయితే అక్కడ మనకు ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్ అనేది అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క వివరాలనేటివి డౌన్‌లోడ్ అవుతాయి. మీరు చూసుకోవచ్చు వాట్సాప్‌లో అయితే. లేదా ఇవంతా మాకొద్దు రిజల్ట్స్ అనే వెబ్‌సైట్ నుంచే మేము చెక్ చేసుకున్నామంటాము అనుకున్నా గానీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సైట్ అనేది. ఈ సైట్‌ని అయితే మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ప్రస్తుతానికైతే ఈ సైట్ అనేది సర్వర్ ఇష్యూ వల్ల అయితే ఓపెన్ అయితే అవ్వడం లేదు. నేను ట్రై చేశాననమాట చూపిద్దామంటే. results bie.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోండి. లేదా results360.com అనే వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు. లేదా మనబడి.com ద్వారా కూడా మీరు రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. వే టు న్యూస్ ద్వారా కూడా మీరు రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. ఇలా చాలా అయితే చాలా ఉన్నాయన్నమాట సైట్స్ అనేటివి. మొత్తానికి నారా లోకేష్ గారు ఎవరైతే ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఈ యొక్క రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసారు. ఎవరు ఊహించారనమాట ఈ డేట్ అనేది. అసలు ఉన్నట్టుండి అయితే రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ అయితే రావడం జరిగిందనమాట. యాక్చువల్‌గా ఆదివారం రోజున రిజల్ట్స్ అని అనుకున్నామండి. మొత్తానికి రిజల్ట్స్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు నారా లోకేష్ గారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు. ఎందుకంటే మీకు సప్లిమెంటరీ అనేది ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ యొక్క ఎగ్జామ్‌ని మీరు ఫేస్ చేయలేకపోయి ఈ యొక్క ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాము అనే బాధలో ఉండడం కంటే మనకు సప్లిమెంటరీ ఉంది. దాంట్లో క్లియర్ చేసుకుందాం అనే ధైర్యం అయితే తెచ్చుకొని మీరు సప్లిమెంటరీకైనా ట్రై చేసి గెలవండి. ఓకేనా? ఓడిపోయాము అని బాధపడొద్దు. ఓకేనా? ఈ విధంగా అయితే రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఏప్రిల్ 15థ్ రోజునైతే రిజల్ట్స్ అనేటివి రాబోతున్నాయి. నేను మార్నింగ్ గూడా వీడియో అనేది చేస్తాననమాట. లైవ్‌లోకైతే వస్తాను. లైవ్‌లోకొచ్చి రిజల్ట్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు మీకు చూపిస్తూ ఉంటాననమాట. లైవ్ గూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోండి. మొత్తానికి అఫీషియల్‌గా డేట్ అనేది కన్ఫర్మ్ కావడం జరిగిందనమాట. ఇక్కడ మీకు క్లియర్‌గా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఏప్రిల్ 15th ఫ్రమ్ 10:31 AM ఆన్వర్డ్స్ అని చెప్పి క్లియర్‌గా అయితే చెప్పారు.